సో, ఇప్పుడు ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి. చాలా మంది క్లినిక్స్ పెడుతున్నారు. సో, బయటన చాలా మంది డిపెండ్ ఆన్ ప్రైస్‌ని కూడా చూసుకొని చాలా మంది ఎళ్లి చేయించుకుంటున్నారు. సో, రిజల్ట్ రాని వాళ్ళు రిజల్ట్ రాలేదు. అంత పెద్దగా మనకేం వర్కౌట్ కావట్లేదని కూడా చెప్తూ ఉంటారు. సో, బయట క్లినిక్స్‌తో కంపేర్ చేసేటప్పుడు మనకి ఈపియాన్ పెయిన్ మేనేజ్‌మెంట్ అనేది ఎలా డిఫరెంట్ అసల ఇది? ఇపియాన్‌లో స్టార్ట్ అయింది ఇది. ఈ ట్రీట్మెంట్. ఇంతకుముందు ఉంది. దాంట్లో మనం అంటే కొంచెం రిఫైన్ చేసి ఈ ట్రీట్మెంట్‌ని ఒక ప్రోటోకాల్ తయారు చేసాం ఇపియాన్‌లో. సో, అది కొంచెం క్లిక్ అయింది. అగ్రెసివ్‌గా వెళ్తుంది మీరు. ఎళ్ళాలి. మంచి జరుగుతున్నప్పుడు అగ్రెసివ్‌గా ఎళ్ళాలి. ఈ అగ్రెసివ్‌నెస్‌లో చాలా హర్డల్స్ ఒస్తాయి. అవన్నీ ఎదుర్కొని ఎళ్తున్నాం. మనం వెళ్తేనే ఇప్పుడు ఎవరో ఒకరు ముందుంటే మన ఎనకాల చాలా మంది డాక్టర్స్ వస్తారు. ప్రజలకు మంచి జరుగుతది. పేషెంట్స్‌కి మంచి జరుగుతది. తప్పకుండా ఇప్పుడు గూడాను ఒక కొత్తది స్టార్ట్ చేసినప్పుడు హికప్స్ ఉంటాయి. హర్డిల్స్ ఉంటాయి. అవన్నీ గూడా మనము తప్పకుండా క్రాస్ చేయాలి. తప్పకుండా మనకే సక్సెస్ వస్తుంది. ఎన్నో మీరన్నారు గదా! చాలా క్లినిక్స్ వచ్చాయని. చాలా క్లినిక్స్ వచ్చాయంటే అర్థం ఏంటి? సక్సెస్ ఉంది ఈ ట్రీట్మెంట్‌లో. ఈ ట్రీట్మెంట్ దమ్ముంది. ఉందనే అందరు స్టార్ట్ చేసారు. అంతే గదా! ఇప్పుడు ట్రీట్మెంట్ సరిగ్గా పనిచేయకపోతే ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే దగ్గర దగ్గర 600, 700 మంది ఆర్థోపెడిషియన్స్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు.